ఏం చేస్తున్నావు అక్క ఈరోజు? ఇవాళ బచ్చల కూర టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కోస్తున్నాను. ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను. బచ్చల కూర 4-5 టైమ్స్ కడిగి మంచి నీట్గా ఆరబెట్టుకొని నీళ్ళని పోయిందాకా ఆరబెట్టుకొని కోసుకోవాలి. బచ్చల కూర ఒకటి, తర్వాత ఆనియన్స్ వేసుకోండి, తరుముకోండి. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని లాస్ట్దే కొయ్యండి. మొత్తం ఆకులు ఖచ్చితంగా మొత్తం స్టెమ్తో సహా వేయండి. కొంచెమే బయట తీసేయండి. ఇట్లా జస్ట్ కొంచెం మిగతా అంతా సన్నగా తరుముకోండి. ఆకుకూర ఎంత సన్నగా తరుముకుంటే అంత సన్నగా తరుముకోవాలి. బచ్చల కూర మంచిగా దూరంగా వేగాక బచ్చల కూర వేసుకుంది. గల్లుప్పు, ఈ సాల్టే వాడండి. ఈ సాల్ట్ మంచిది హెల్త్కి. పింక్ సాల్ట్ అయినా ఇదైనా ఓకే. కొంచెం దూరంగా వేగంగానే కారం కూడా గోలాలి కదండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాం. కొంచెం వేసుకున్నాం. కారం చూపించాము, కమ్మ వస్తుంది. ఉప్పు కారం అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం ఉడికియగానే బంద్ చేద్దాం.